హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడు హబ్. ఈ వీడియోలో మనం ప్రపోర్షనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో, ఫార్ములా లేకుండా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియో చూద్దాం. సో ప్రపోర్షనల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి, పర్వాలేదు. అయితే ఇక్కడ ఈ వీడియోలో మీన్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ మీన్ ప్రపోర్షనల్ చూద్దాం. మీన్ ప్రపోర్షనల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫార్ములా చూద్దామండి, తర్వాత షార్ట్ కట్ ఎలా చేయాలో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీన్ ప్రపోర్షనల్ కావాలంటే మీన్ ప్రపోర్షనల్ కావాలంటే 2 వాల్యూస్ ఇచ్చి థర్డ్ వాల్యూ అనేది కనుక్కోమంటారు. అయితే ఏ బి వాల్యూస్ అనేసి ఇస్తాడు, థర్డ్ వాల్యూ సి వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. A/C ఈక్వల్ టు C/B. మనం ఏం కనుక్కోవాలి, సి వాల్యూ కనుక్కోవాలి. అయితే ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. A ఇంటూ బి, సి ఇంటూ సి. ఇక్కడ C² ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ బి అనేది అవుతుంది. అయితే మనకి సి కావాలి కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ AB అనేది ఫార్ములా. మీన్ ప్రపోర్షనల్కి ఫార్ములా సి ఈజ్ ఈక్వల్ టు √AB అనేది ఫార్ములా. సో మనం ఇంకా నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షనల్ అండ్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఫార్ములా చూసిన తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్దాం. మీన్ ప్రపోర్షనల్ ఫార్ములా వచ్చేసి సి ఈజ్ ఈక్వల్ టు √AB. సెకండ్ వన్ మనం థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా చూద్దాం. థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా చూద్దాం. అయితే మనకి ఈ థర్డ్ ప్రపోర్షనల్లో వాల్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి ఎలా అంటే థర్డ్ ప్రపోర్షనల్ ఎలా కనుక్కోవాలంటే, థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏ బి అనేది మనకి వాల్యూస్ ఇస్తాడు, థర్డ్ వాల్యూ సి అనేది మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే A/B ఈక్వల్ టు మళ్ళీ B/C అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, B² ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ సి కదా. మనకేం కావాలి, ఇక్కడ సి వాల్యూ కావాలి. సి వాల్యూ అంటే థర్డ్ ప్రపోర్షనల్ సి ఈజ్ ఈక్వల్ టు B²/A అనేది ఇది అనేది మీన్ ప్రపోర్షనల్కి ఫార్ములా. సి ఈజ్ ఈక్వల్ టు B²/A అనేది థర్డ్ ప్రపోర్షనల్కి ఫార్ములా. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఫార్ములా చూసిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఫోర్త్ ప్రపోర్షనల్ ఫార్ములా చూద్దాం. చూసిన తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి సాల్వ్ చేద్దాం. ఫోర్త్ ప్రపోర్షనల్లో ఏం చేస్తాడంటే ABC వాల్యూస్ ఇచ్చి ఫోర్త్ వాల్యూ అనేది మనం కనుక్కోమంటారు. ఫోర్త్ వాల్యూ కాబట్టి ఫోర్త్ ప్రపోర్షన్. అయితే ఇక్కడ ఏం చేయాలి, ఏం లేదు, సేమ్ ప్రాసెస్. A ఇంటూ D ఈక్వల్ టు B ఇంటూ C. ఇక్కడ ఏం చేయాలి, A ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ C. నాకేం కావాలి, ఇక్కడ D కావాలి కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు BC/A. ఇది ఫార్ములా. ఇది ఫోర్త్ ప్రపోర్షనల్కి ఫార్ములా. ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఫార్ములా వేసి చేయడం చాలా కొంచెం లెంతీగా ఉంటుంది. మనం క్వశ్చన్లో డైరెక్ట్ ఈ ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్ ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం. క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 3, 5, 6. 3, 5 అండ్ 6 ఇచ్చాడు. మనల్ని ఫోర్త్ ప్రపోర్షనల్ అనేది కనుక్కోమంటున్నాడు. అయితే మనం ఏం చేద్దాం, ఇక్కడ A3 అంటే A, 5 B, 6 అనేది C. మనం ఏం కనుక్కోవాలి, D కనుక్కోవాలి. సో A/B C/D. ఇక్కడ మనం ఏం చేయాలి, A వాల్యూస్ B వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. త్రీ ఈస్ టు ఫైవ్ డబల్ ఈస్ టు 6 మనకేం కావాలి, D వాల్యూ కావాలి. D వాల్యూ వేసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు వేరే కలర్ చూపిస్తాను. మనం ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఏం చేద్దాం, డైరెక్ట్ చేసేద్దాం.
5 into 6 by మనకి ఏంటి 3 into d d బయటికి తీస్తే 3 by 3 అవుతుంది. 3 1 జా 3 2 జా 5 2 జా ఎంత 10. ఆన్సర్ అనేది మన ఫోర్త్ వాల్యూ d ఈజ్ ఈక్వల్ టు 10 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 11, 15 and 22. 11, 15, 22 ఈ 3 వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మనం ఫోర్త్ ప్రపోర్షనల్ అయితే కనుక్కోమంటుండు. 11 వచ్చేసి ఏ, 13 బి, 22 15 బి, 22 వచ్చేసి సి. మనం డి కనుక్కోవాలి కదా. సో డైరెక్ట్ వేసేస్తున్నాం. 11 ఈస్ట్ 15 డబల్ ఈస్ట్ 22 ఈస్ట్ డి. ఏం లేదు, డైరెక్ట్ 11 ఇంటూ డి 15 ఇంటూ 22. ఇప్పుడు ఏం చేద్దాం, డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాం. 15 ఇంటూ 22 బై 11. 11 1 జా 11 2 జా 15 2 జా ఎంత 30. మన డి వాల్యూ వచ్చేసి ఫోర్త్ ప్రొపోర్షన్ వచ్చి 30 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం చేంజ్ అయింది మోడల్. థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద ఫోర్త్ ప్రొపోర్షనల్ టు x plus 3x, x plus 2 and 5x. x is equal to 3. x is equal to 3 అయితే ఇవ్వడం జరిగింది. x వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 3 plus 3 into 3 ఒక వాల్యూ, అండ్ 3 plus 2 వాల్యూ ఒకటి, అండ్ 5 into 3 వాల్యూ ఒకటి ఇవ్వడం జరిగింది. 9 plus 3 3 is 9, 9 plus 3 12 వాల్యూ ఒకటి, అండ్ 3 plus 2 5 వాల్యూ ఒకటి, అండ్ 5 into 3 15 వాల్యూ ఒకటి. ఏం కనుక్కోమంటుండు, ఫోర్త్ ప్రొపోర్షన్ కనుక్కోమంటుండు కదా. డి వాల్యూ కనుక్కోవాలి. ఇది 5 ఏం 12 into డి 5 into 15 చేసేయాలి. 5 into 15 by 12. ఇక్కడ ఎంతలో ఒకటి పోతుంది, 3 4 12, 3 5 15. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇంకా ఏం కొట్టుకోవట్లేదు కాబట్టి 5 5 25 by 4. డి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 25 by 4 అనేది ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 2, 9, 9 and 15. ఏం అడుగుతుండు, థర్డ్ ప్రపోర్షనల్ అడుగుతుంది. థర్డ్ ప్రపోర్షనల్ అంటే మనం ఇక్కడ ఇందాక ఏమనుకున్నాం, ఫార్ములా థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏమనుకున్నాం, సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అనుకున్నాం కదా. ఈ అవసరం లేదు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకునే అవసరం లేదు. డైరెక్ట్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ 2:9 డబల్ ఈస్ట్ థర్డ్ ప్రపోర్షన్ కదా, థర్డ్ వాల్యూ ఇచ్చింది. థర్డ్ ప్రొపోర్షన్ కదా, మనం థర్డ్ వాల్యూ కనుక్కోవాలి అంటే సి వాల్యూ కనుక్కోవాలి. ఫోర్త్ వాల్యూ 15గా తీసుకోవాలి. సో ఇక్కడ ఏం లేదు, 2 into 15 9 into సి 15 2 into 15 by 9 ముళ్ళ 9 3 5 15 5 2 10 10/3 ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలనుకుంటే 3.33 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 11, 13 and 26. ఇందులో కూడా థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. 11, 13 మనకేమన్నారు, థర్డ్ ప్రపోర్షన్ కదా, ఎక్స్ఆర్ సి ఏదైనా తీసుకోవచ్చు. సి డబల్ ఈస్ 26. 11 into 26 by 13 into C. C is equal to 11 into 26 by 13. 13 1 13 2 26, 11 2 22 ఆన్సర్ అనేది 22 రావడం జరుగుతుంది. థర్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 3x, 5x plus 5 and 5x minus 1 if x is equal to 2. x వాల్యూ 2 ఇవ్వడం జరిగింది. x వాల్యూ 2 తీసుకుపోయి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 2 x ఉన్న దగ్గర 2 వేసేసేయాలి. అయితే ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది, 2 వేసినప్పుడు 3 into 2 6. ఫస్ట్ వాల్యూ అనేది 3 into 2 3 6 అనేది రావడం జరుగుతుంది. 2
ఎక్స్ ప్లస్ 2 పెట్టి 2 పెడితే 2 + 5 7, సెకండ్ వాల్యూ అనేది 7 రావడం జరుగుతుంది. అండ్ ఏమడుగుతుంది, థర్డ్ ప్రపోర్షనల్ కదా, సి ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇంకా 5x 5 2 10 - 1 9 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు 6 × 9/7 × c 6 × 9/7 ఇక్కడ దీంట్లో కొట్టుడు పోవట్లేదు కాబట్టి 6 9 54 54/7 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 7x, x + 4 and 2x - 1 if x = 4. ఇది థర్డ్ ప్రపోర్షన్ కాదండి, దీన్ని ఫోర్త్ ప్రపోర్షన్గా కన్సిడర్ చేసి ఈ క్వశ్చన్ని మీరే సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి హోంవర్క్గా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు 5x + 3, 4x + 2 and 6x if x = 1. x = 1 అయితే ఇవ్వడం జరిగింది. ఈ 1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. x ఉన్న దగ్గర 1 అనేది సబ్స్టిట్యూట్ చేసి 5 1 5 + 3 ఎంత 8 is 4 + 4 × 1 4 4 + 2 6 రావడం జరిగింది. ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతుంది. అండ్ 6 × 1 6, మనకేం కావాలి, ఫోర్త్ ప్రపోర్షన్ d కావాలి. 8 × d/6 × 6 6 × 6/8 6 36 36/8 4 2 8 4 9 36 9/2 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది 8వ క్వశ్చన్కి. నెక్స్ట్ 9వ క్వశ్చన్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 18 and 54. ఇక్కడ 18 and 54 రెండో వాల్యూస్ ఇచ్చాడు, థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా మనం ఏమనుకున్నాం, ఫస్ట్ c = b²/aనేగా. ఇక్కడ మనం ఈ ఫార్ములా అవసరం లేకుండా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ ఎలా చేయాలో చూద్దాం. థర్డ్ ప్రపోర్షన్ అంటే సి కదా మనం కనుక్కోవాల్సింది, సి కనుక్కోమంటుండు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, 18 a/b కదా, c మళ్ళీ ఇక్కడ b తీసుకోవాలి, b/c. మనం సి వాల్యూ అనుకుంటున్నాం, ఇది a ఇది b. b వాల్యూ ఎంత, 54. b వాల్యూ 54, మళ్ళీ b వాల్యూ 54 తీసుకో, మళ్ళీ b వాల్యూ 54 తీసుకోవాలి, మనం c కనుక్కోవాలి. ఇప్పుడు 54 × 54/c 18 54 × 54/18 చేయాలి. 18 1 18 3 54 54 × 63 54 × 3 చేస్తే మనకి ఆన్సర్ అనేది 162 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4a + 7, 11a + 3 and 6a if a = 2. a = 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. 4 × 2 8 8 + 7 15 15 is 11 × 2 22 + 3 25. ఇక్కడ ఏమవుతుంది, ఫోర్త్ ప్రపోర్షనల్ కదా. అండ్ 6 × a 6 12, ఫోర్త్ ప్రపోర్షన్ కాబట్టి d కనుక్కోవాలి. 15 × d అండ్ 12 × 25 25 × 12/15 15 5 3 15 5 5 25 3 1 3 3 4 12 5 4 20 ఆన్సర్ అనేది 20 రావడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మీన్ అండ్ థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీడియోలో మనం చూడడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.